హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఈ బాక్స్ అన్బాక్సింగ్ అనమాట. ఈ బాక్స్లో ఏముందో నేను చెప్తాను, కానీ దానికంటే ముందు ఈ బాక్స్ గురించి చెప్పాలి. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూసి ఆర్డర్ చేశాను. సో అందరికీ ఫొటోస్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం. నా గ్యాలరీ ఫుల్ ఆఫ్ నావే, శనిష్వి, మా పాపవి ఉన్నాయి. సో నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. అప్పటి నేను ఒక ఫోటో ఫ్రేమ్ చేసుకుందాము అని నాకు డిసైడ్ అయినా, కానీ ఇప్పటి వరకు ఒక ఫోటో ఫ్రేమ్ నేను ఆర్డర్ చేయలేదు. కానీ ఇప్పుడు 3 yearsతో ఇన్ని మెమరీస్ ఉన్నాయి. అలానే ఫోటో ఫ్రేమ్స్ చేపిద్దామన్న థాట్ అలానే ఉండిపోయింది. కానీ మా పాపది అట్లా కావద్దని చెప్పి, సో ఇప్పటి వరకు ఎన్ని అయినాయో ఫొటోస్ కొన్ని చాలానే మెమరీస్ ఉన్నాయి. సో అందులో కొన్ని ర్యాండమ్గా పిక్ చేసి మెమరీస్ని నేను క్యాప్చర్ చేసి ఒక ఫోటో ఫ్రేమ్స్ చేపించాను. సో ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను, ఎంత పడ్డది, ఛార్జెస్ అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కానీ దానికంటే ముందు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. సో లెట్స్ ఓపెన్ ఇట్. యూజువల్గా మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్యాకింగ్ ఇష్యూస్ ఉంటాయి, ప్యాకేజ్ డ్యామేజ్ కానీ ప్రోడక్ట్ డ్యామేజ్ కానీ ఇలా ఉంటుంది. బట్ ఇది మాత్రం చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు. సో లెట్స్ సీ లోపల ఎలా ఉందో. నాకు తెలియదు ఎట్లా వస్తుంది, ఎట్లా ఉన్నాయి ఫోటోస్ అని, ఎందుకంటే వాళ్ళు నాకు ఎడిట్ చేసే పంపుతా అని చెప్పినారు. కానీ స్టిల్ ఒకటి ఉంటుంది కదా, ఎలా పంపారు ఏంది అని. సో మీ ముందే నేను ఓపెన్ చేస్తున్నా, చూద్దాం బాగొచ్చాయో లేదో, లేకపోతే డిసప్పాయింట్ అవుతామా. ఆన్లైన్లో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అని నాకేం అవ్వలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నా మ్యారేజ్ అసెసరీస్ కానీ, నేను కొన్ని శారీస్ కానీ, నా మెటర్నిటీ వేర్స్ కానీ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లోనే ఆర్డర్ చేసుకున్నాను ఇప్పటి వరకు. సో ఆ నమ్మకంతో నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. చూద్దాం. బాగుంది, సైజ్ కూడా బాగుంది. నేను చాలా చిన్న ఎక్స్పెక్ట్ చేసిన, 8x8 అంటే నేను చిన్నగా ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇలాంటివి 12 ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎడిటింగ్ చాలా బాగుంది, నీట్గా ఉంది ఎడిటింగ్. సో ఇది మా పాపది 90 days ఫంక్షన్ అనమాట, నేమింగ్ సెరమనీ ఫోటో ఇది. అండ్ ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనము ఇలా స్టిక్కర్ తోటి స్టిక్ చేసుకోవచ్చు అనమాట, మనకి మూల కొట్టాల్సిన అవసరం లేదు. సో ఇది నాకు కొత్త, అంటే ఇప్పుడు చాలా ఫ్రేమ్స్ అనేవి ఇలానే వస్తున్నాయి. సో నేను చెప్పాను కదా, ర్యాండమ్ ఫొటోస్, నేను ఏమి ఇలా ఒకేషన్ ఫొటోస్ కాకుండా ఇలా మేము ర్యాండమ్గా దిగిన ఫొటోసే నేను ఫ్రేమ్ చేయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇవి మెమొరీస్ అంటే ఏదైనా ఒకేషన్ ఉంటేనే మెమొరీస్, కాకుండా ఆ పర్టికులర్ డేలో మేము ఎంత హ్యాపీగా ఉండే ఆ హ్యాపీనెస్కి ఫ్రేమ్ చేసుకున్న ఫొటోస్ ఇవన్నీ. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు తెలియదు మీకు అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో, బట్ ఎడిటింగ్ కానీ సైజ్ కానీ యాజ్ ఎక్స్పెక్టెడ్ కంటే చాలా నచ్చింది నాకైతే. సైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 18x8 అంటే ఇంకా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా. అని ఇది చూడండి, ఇది నాకు ఎంత క్యూట్ ఉంది కదా ఫోటో. ఇది ఇషిక ఇక కందా. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఇది పేపర్ ఉంది కదా, ఇలా గ్లాస్ లేదు దీనికి. సో ఈ ఫ్రేమ్కి గ్లాస్ ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇది సో ఇట్లా మేము అన్ని నేను ర్యాండమ్గా ఫొటోస్ తెచ్చుకున్నాను. ఇది బోనాలప్పుడు, ఫస్ట్ బోనాలు ఫంక్షన్ పూజ చేసుకుంటాం కదా బోనాలకి, గెట్ టుగెదర్. సో అది మా ఫ్యామిలీది. ఇది వాళ్ళ తాతతోటి బయట వాకింగ్కి వెళ్తారు ఈవినింగ్కి. సో అప్పుడు ఈవినింగ్ అప్పుడు కూర్చున్నారు అక్కడ బయట, క్యూట్ అనిపించింది నాకు ఆ మూమెంట్. సో నేను క్యాప్చర్ చేసి దాన్ని ఫ్రేమ్ చేయించుకున్నా. ఇవన్నీ ర్యాండమ్ ఫొటోస్ అండి, అంటే ఏదైనా ఫెస్టివల్కి దిగిన ఫొటోస్ ఇవన్నీ. అండ్ ఇది చూడండి, ఇది నాది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కృష్ణుడు
నాకు ఇలా ఒక పెద్ద ఫ్రేమ్ చేయించుకోవాలని ఉంది తనది, కృష్ణ ఉంది. అన్నీ చాలా అంటే చాలా కాస్ట్ అడుగుతున్నారు. అండ్ నాకు ఇది నీట్గా వస్తుందా రాదా అని నమ్మకం లేదు. సో నేను అనుకున్న ఫస్ట్ ఇది ఆర్డర్ చేశాక బాగుంటే మళ్ళీ వాళ్ళ దగ్గరనే మనం చేయించుకుందాంలే అని చెప్పి. ఇది మా ఫస్ట్ బీచ్ విజిట్. సో ఇలా నాకు 12 ఫ్రేమ్స్ వచ్చాయి. మళ్ళీ ఆ ఫ్రేమ్స్ని నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను, ఎక్కడ పెట్టాను ఆ ఫ్రేమ్స్ని అనేది నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. నేనైతే టోటలీ సాటిస్ఫైడ్. ఫ్రేమ్స్కి బాగా వచ్చాయి. ఇది నా ఫ్యామిలీ ఫోటో. ఇది 90 days ఫంక్షన్ది. ఇది యాక్చువల్ నేను పెద్దగా చేయించుకుందాం అనుకున్నా, కానీ ఈ పెద్దగా అనేది ఇప్పుడు మా ఫంక్షన్ ఉంది ఒకటి 90 days ఫంక్షన్ది. మళ్ళీ అప్పుడు తీయించుకుందాంలే, లేకపోతే మళ్ళీ వేరే దగ్గర తీయించుకుందాం అనుకున్నా. సో బట్ ఇప్పుడైతే ఈ మూమెంట్స్లో ఇది ఇంకొకటి క్యాప్చర్ చేయించాను. ఇది మా అత్తమ్మ ఇంకా ఇషిక మూమెంట్. ఇది చూడు, అచ్చమ్మ. ఇది కూడా బోనాలు అప్పుడే లాల్ దర్వాజాకి వెళ్ళాము. లాల్ దర్వాజాలో బోనాలు చాలా బాగా జరుగుతాయి. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము లాల్ దర్వాజా బోనాకి. సో అక్కడ మేము తీసుకున్న మూమెంట్ ఇది. అండ్ ఇది నాకు చాలా ఫేవరెట్. శనిది 30th బర్త్డే. సో అది చాలా స్పెషల్గా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో అప్పుడు క్యాప్చర్ చేసుకున్న మూమెంట్ ఇది. ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. 12 పీసెస్ ఉన్నాయి. సో నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఫ్యామిలీ వైబ్స్, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది పేజ్ ఫ్యామిలీ వైబ్స్ అని. సో వాళ్ళ దగ్గరికి నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో నాకు టోటల్ ఎంత అయింది ఈ 12 పీసెస్కి అంటే 2500 అయిందండి. 12 పీసెస్ 8 to 8 సైజ్. ఫొటోస్ క్వాలిటీ కూడా బాగుంది. కానీ నాకు ఓన్లీ మైనస్ ఏమనిపించింది అంటే గ్లాస్ ఉంటే మంచిగా ఉండు. దీనికి గ్లాస్ లేదు, ఓన్లీ ఫ్రేమ్ ఉంది. ఎడిట్ చేశారు, అంతా బాగుంది. కానీ ఇక్కడ గ్లాస్ ఉంటే ఏమో బాగుంది అనిపించింది. బట్ స్టిల్ ఇది చూడడానికి కూడా మంచిగా ఉంది. నేను మీకు ఎలా నేను డెకరేట్ చేసుకున్నా, ఇంట్లో ఏ వాల్కి నేను పెట్టుకున్నా అని మీకు మళ్ళీ చూపిస్తాను. బట్ ఇది అయితే నేను ఫ్యామిలీ వైబ్స్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇన్స్టాగ్రామ్లో అన్ని పేజెస్ ఉన్నాక ఈ పేజ్ నేను ఎందుకు చూస్ చేసుకున్నా అంటే వీళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నారు. సో నేను పే చేయలే అని చెప్పను, 500 పే చేశాను. మిగతాదంతా నేను క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. రెస్ట్ అదర్ పేజెస్ వచ్చేసి వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ 0.5% పే చేయాలి, లేకపోతే ఫుల్ అమౌంట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నారు. సో రిస్కీ అనిపించి నేను ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా మోనికతో. సీ యూ, బాయ్.